హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపోయే శుభవార్త. కొత్త ఆసరా చేయుత పెన్షన్‌లు భారీగా అయితే పెంచారు. మరి ఇప్పటివరకు కూడా ఈ నెల అంటున్నారు, ఆ నెల అంటున్నారు. మరి పెంచేది ఉందా లేదా? ఇచ్చేది ఉందా లేదా? అనేసి అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. కొత్త ఆసరా చేయుత పెన్షన్‌లు అయితే పెంచడం జరుగుతుందండి. కాకపోతే ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల లేట్ అయిందనేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. వెరిఫికేషన్ వల్ల కూడా లేట్ అయిందని చెప్పడం జరిగింది. పాత వారికైనా, కొత్త వారికైనా, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకు 6,000, హెచ్ఐవి, బీడీ, చేనేత, మగ్గం కార్మికులకు 4,000, డయాలసిస్ వారికి కూడా 4,000 అండి. ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇస్తారు. పెంపు చేస్తారు. కానీ ఇప్పుడు కొంచెం ఇప్పటి వరకైతే క్యాబినెట్ మీటింగు అసెంబ్లీలో అయితే ఎలాంటి అప్డేట్ అయితే పెంపు విషయంలో అయితే రాలేదండి. రైతు భరోసా డబ్బులు ఈ జనవరి 26 వరకల్లా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు చేసుకోవాలనేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇందిరమ్మ ఇల్లు కూడా సర్వే అనేది చేస్తున్నారు. ఇప్పుడైతే వెరిఫికేషన్ అయితే చేయడం వల్ల లేట్ అయితుందనేసి కూడా చెప్పడం జరిగింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా లేట్ అయిందని చెప్పడం జరిగింది. అలాగే డబుల్ పెన్షన్స్, అలాగే చాలామందికి 4 వీలర్ బిల్డింగ్స్, 3 ఎకరాల పంట పొలమును కూడా రద్దు చేస్తున్నారు. అలా లేట్ అయిందని కూడా చెప్పడం జరిగింది. లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.